వెంకన్న స్వామి నడిపిస్తే పోయి టాప్ లో కూర్చుంటా. కింగ్డమ్ ట్రైలర్ విడుదల వేడుకలో విజయ్ దేవరకొండ తెలుగు ప్రేక్షకులకు కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్స్టర్ సినిమాని చూపించబోతున్నాం అన్నారు సూర్యదేవర నాగవంశి. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఎంత గాఢమైన నటన ప్రదర్శించారో అది మళ్ళీ కింగ్డమ్ లో చూస్తారని చెప్పారు. ఆయన సితార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయి సౌజన్యతో కలిసి నిర్మిస్తున్న చిత్రమే కింగ్డమ్. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నాయకులు సత్యదేవ్ ముఖ్య భూమికను పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి తిరుపతిలో ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించారు. కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ ఇదొక క్లాసిక్ మాస్ సినిమా, చూసిన ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. దర్శకుడు ఎంతో స్పష్టతతో ఎంతో ప్రశాంతంగా ఈ సినిమాని తీశారు. విజయ్ దేవరకొండ సినిమా కోసం పడే తపన ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. సూర్యదేవర నాగవంశి మాట్లాడుతూ విజయ్ విషయంలో గత కొన్నేళ్లుగా ప్రేక్షకులు ఏమేమి మిస్ అయ్యారో అవన్నీ ఈ సినిమాలో చూడబోతున్నాం. ఈ సినిమా విషయంలో ఎలాంటి తప్పు జరగకూడదని గౌతమ్ నేను చాలా జాగ్రత్తలు తీసుకుని పనిచేశాం. చిత్ర పరిశ్రమలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్కి వచ్చి సినిమా చూస్తేనే మేము మరిన్ని నాణ్యమైన సినిమాలు తీయడానికి సాధ్యమవుతుంది అన్నారు కథానాయకుడు విజయ్ దేవరకొండ. రాయలసీమ యాసలో ప్రసంగించడం ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆయన మాట్లాడుతూ గత ఏడాది నుంచి కింగ్డమ్ సినిమా విడుదల గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో ఒక్కటే అనిపించింది, మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించారో చాలా పెద్దోడినవుతాను, పోయి టాప్ లో కూర్చుంటా. ఎప్పట్లానే ప్రాణం పెట్టి గట్టిగా పనిచేశా. ఈసారి నా సినిమా చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. తన సంగీతంతో అనిరుద్ధ్ పగలగొట్టాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశి, ఎడిటర్ నవీన్ నూలి, కథానాయిక భాగ్యశ్రీ అందరూ ప్రాణం పెట్టి పనిచేస్తూనే ఉన్నారు. ఇక మిగిలింది రెండే, ఆ వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులు. ఈ రెండు నాతో ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపేదేలే అన్నారు.